ఆమేన్. గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి నలిగిన స్థితిలో వచ్చినప్పుడు, కన్నీటితో వచ్చినప్పుడు, గుండె చెదిరి వచ్చినప్పుడు, మరలా అదే విధముగా ఆయన తిరిగి మనల్ని పంపించడు. మన ఆశను చూసే దేవుడు, మన నలిగిన స్థితిని చూసిన దేవుడు ఆ స్థితిలోనే మరలా పంపించకుండా మనల్ని అన్ని విధములుగా ఆశీర్వదించి ఉన్నతమైన ఆయన ప్రేమతో నింపే దేవుడు మన దేవుడు. స్తోత్రం. మోషే కాలములో దేవుని యొక్క నడిపింపు ద్వారా నడిపించబడుచున్న ఇజ్రాయేలు 12 గోత్రాలు వారు, వాళ్ళ మధ్యలో ఒక తీరని ఆలోచన వెల్లడైంది. మోషే తర్వాత మమ్మల్ని నడిపించేదెవరు, ఒక ఆలోచన చెప్పేదెవరు అన్న ఆలోచనతో మెదలాడుతున్నప్పుడు దేవుని మనస్సు ఒకరి మీద ఉంది. మోషేతో చెప్పాడు, నీ తర్వాత ఇదిగో ఇతనిని మీరు అభిషేకించండి, నీవు నడిపించిన ప్రజలని ఇతనే నడిపించాలి అని చెప్పి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆ యెహోషువతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, చూడండి, యెహోషువ పుస్తకము 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం చూడండి. యెహోషువ పుస్తకము 4వ అధ్యాయము, తీసారా? 14వ వచనం. వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిట అతన్ని గౌరవపరచరి. దేవుని ప్రజలారా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినగలిగితే, ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ కన్నులైతే ఇతను పతనం అవ్వాలి, ఏ కన్నులైతే ఇతను నాశనం అవ్వాలి, ఏ నోరైతే ఇతను ఉండకూడదు, ఇతన్ని పాడు చేయాలి, ఇతను ఎదగకూడదు, ఇతను సంతోషముగా ఉండకూడదు అన్న ఆ నోరును మూయించటానికి అసూయతో రగులుతున్న కన్నులని దుఃఖముతో, క్షమాపణతో, పశ్చాత్తాపముతో మారునట్లుగా దేవుడు ఏం చేశాడంటే యెహోషువని గొప్ప చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిందల మధ్యలో ఉన్నావా, అవమానాల మధ్యలో ఉన్నావా, తీసివేయబడి ఉన్నావా, ప్రజల చేత హేళన చేయబడుతున్నావా, తక్కువ చేయబడ్డావా, ఎక్కడైతే తక్కువ చేయబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే ఇదిగో అందరి దృష్టిలో హీనమైన స్థితిలో నువ్వు ఉండిపోయినావో వారి మధ్య నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆయన అంటున్నాడు, యెహోషువను గొప్ప చేసినట్లుగా ఈ ప్రాంతములో ఈ సేవను గొప్ప చేయునుగాక. హల్లెలూయా. మీరు నమ్మండి, దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ గ్రామములో మిమ్మల్ని హేళన చేసిన, మిమ్మల్ని తక్కువ చేసిన, మీకు దుఃఖకరంగా, మీకు అభ్యంతరకరముగా ఉన్న వారి ఎదుట నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని లేపాడంటే, ఆయన మిమ్మల్ని గొప్ప చేశాడంటే ఏ శక్తి కూడా, ఏ మనుష్యుడు కూడా ఆపలేడు.
ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చించేది, నేను గొప్ప చేసేది జీవము కలిగిన దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, బిడ్డా ఇక మీదట కన్నీరు కార్చమాకు, ఇక మీదట నలిగిపోమాకు, ఇక మీదట భయపడమాకు, ఇక మీదట కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా? ఎన్నాళ్ళు బాధపడ్డావు, ఎన్నాళ్ళు నలిగిపోయావు, ఎన్నాళ్ళు నాకు ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, అవమానాలేనా, కన్నీరేనా, దిగులు, చింత ఎన్నో మదిలో మెదిలాయి. వాటన్నిటికీ ఈరోజు ముగింపు చెప్పేసాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇక 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 నా దేవుడు నీ పక్షమున, నీ కుటుంబ పక్షమున పని చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ భర్త హేళన చేస్తున్నాడా, తక్కువ చేస్తున్నాడా, ఇదిగో నేను అర్థం చేసుకోవట్లేదా, అతనే అభ్యంతరంగా ఉన్నాడా, గ్రామంలో ఉన్న ప్రజలే అభ్యంతరంగా ఉన్నారా? అయితే నేను చెబుతున్న ఉపదేశమేను. ఇశ్రాయేలు ప్రజల ఎదుట యెహోషువను గొప్ప చేసినట్లుగా ఇదిగో నీ గ్రామం ఎదుట, నీ ప్రజల ఎదుట నా దేవుడు నిన్ను లేపగా అనేక కన్నులు చూస్తాయి, అనేక నోరులు నీ గురించి మాట్లాడుకుంటాయి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో వారి కన్నీళ్లు చూసిన దేవుడు, వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు, వాళ్ళ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. వాళ్ళ దేవుడు ఉన్నాడు అని నీ పక్షమున అనేకులు సాక్ష్యము చెప్పబోతున్నారు. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మోషే కాలములోనే కొరాహులు, అబిరాములు తిరుగుబాటు చేశారు మోషేకే. ఏంటంటే, ఎందుకు తిరుగుబాటు చేశారంటే, అయ్యా మేము కూడా లేవి గోత్రములో నుంచి వచ్చిన వారమే, అయితే మేము కూడా సేవ చేయటానికి యోగ్యులమే అని, నీవే కాదు సేవ చేసేది, యెహోవా సేవ చేసేది, మేము కూడా చేస్తామని చెప్పేసి అబిరాములు, కొరాహులు తిరగబడ్డారు. ఎవరి మీద? ఎవరి మీద? మోషే మీద. అప్పుడు దైవజనుడైన మోషే అన్నాడు, నాదేముంది నాయన, అది దైవ నిర్ణయము. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారు చేయొచ్చు. నేను చెబుతున్న ఉపదేశం ఏంటంటే, సేవ చేయటం బహు కష్టం. సేవ అంటే ఏదో 4 రోజులు నేర్చుకొని చేసేది కాదు. ఇది ప్రాణముతో కూడినది. ప్రాణ త్యాగము చేయగలిగిన వాడే ఈ సేవ చేయగలుగుతాడు. స్తోత్రం. ప్రాణాలకు తెగించిన వాడే రక్త సంబంధాన్ని తెంపుకోవాలి, బంధువులను తెంపుకోవాలి, కోరికలను చంపుకోవాలి. ఏ ఆశ ఉండకూడదు, డబ్బు మీద మమకారం ఉండకూడదు, శరీరం మీద మమకారం ఉండకూడదు. అనుదినము ఇదిగో ఈ బలిపీఠం మీద ఇది కాల్చబడుతూ ఉన్నవాడే సేవకు అర్హుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ఎవరు పడితే వాళ్ళు సేవ చేస్తున్నారు, ఎవరు పడితే నేను పాస్టర్ని అంటున్నారు. కానీ దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని పక్షమున కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సేవకైనా, మీకైనా, మీరు భక్తి చేయటానికైనా, మేము సేవ చేయటానికైనా దేవుని ఏర్పాటులో కొన్ని మనలో కొన్ని గుణాలు చూసి, మనలో కొన్ని అనుభవాలు చూసి దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? నేను వచ్చాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను ఆస్వాదించు ప్రభా అంటే అస్సలు ఆయన నీ మీద శ్రద్ధే తీసుకోడు. ఎప్పుడు శ్రద్ధ తీసుకుంటాడంటే, ఆయనకి నీవు నచ్చాలి. స్తోత్రం. ఆయనకి నీవు నచ్చాలి, నేను నచ్చాలి. అప్పుడే ఆయన మన మీద శ్రద్ధ పెట్టి మన పక్షమున పోరాడుతాడు. స్తోత్రం. ఇంతకీ యెహోషువ 12 గోత్రాలు ఎదుట గొప్ప చేయబడ్డాడు కదా. ఎవరి చేత? మనుషుల చేతనా? మనుషులు ఎన్నుకున్నారా యెహోషువని? చెప్పండి. దేవుడు ఎన్నుకున్నాడు. నేను అంటున్నాను, మనుషులు ఎన్నుకునేది సేవ కాదు. హల్లెలూయా. ఆశీర్వాదం కాదు. మనుషులు ఎన్నుకునేది, మనుషులు కోరుకునేది ఆశీర్వాదం కాదు, భక్తి కాదు, సేవ కాదు.
అది దేవుడే ఏర్పరచుకొని, దేవుడే నిర్ణయించి, ఇతడు ఇదిగో మోషేకు బదులుగా యెహోషువ నాయకత్వం వహిస్తాడని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎదుట వారి మధ్యలో యెహోషువని గొప్ప చేయగా, ఇదిగో మోషేని ఎలాగా గౌరవించారో ఇప్పుడు యెహోషువను కూడా అలాగనే ప్రేమిస్తున్నారు, అలాగనే లోబడుతున్నారు, అలాగనే గౌరవిస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, యెహోషువని గొప్ప చేసినట్లుగా నిన్ను నన్ను దేవుడు గొప్ప చేయాలంటే ఏం చూశాడు యెహోషువలో? దేవుడు ఒక వ్యక్తిని ఊరికి ఆశీర్వదించడండి. దేవుడు ఆశీర్వదించాలంటే ఒక త్యాగం చేయాలి. అర్థమవుతుందా? నువ్వేం త్యాగం చేయకుండా, నువ్వేం సమర్పించుకోకుండా, నువ్వేం కష్టపడకుండా డబ్బులు ఊరికే రావు. కష్టపడితేనే, చెమటోరిస్తేనే డబ్బులు వస్తాయి. అలాగనే దేవుని సన్నిధిలో నువ్వు నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను నీ ప్రజల ఎదుట, శత్రువుల ఎదుట, సాతాను ఎదుట నిన్నేం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. గొప్ప చేసి సమస్తము కూడా ఆయన నీకు సమకూర్చి మేలుతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ ఇప్పుడు యెహోషువని దేవుడు గొప్ప చేయటానికి కారణం ఏంటి? నీకు అర్థమవుతున్న నా మాటలు అర్థమవుతున్నాయి? యెహోషువని దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట, నిందిస్తున్న వారి ఎదుట, హేళన చేస్తున్న వారి ఎదుట, తక్కువ చేసి చూస్తున్న వారి ఎదుట యెహోషువని దేవుడు గొప్ప చేశాడు కదా. మరి యెహోషువలో ఏం చూశాడంటే ఒక మాట చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేశాడు. చాలు. నాకెళ్ళి చూస్తారా కొంచెం? అయిపోయినాయి మీ పనులు? అయిపోయినాయా అమ్మా? మీ పనులు అయిపోయినాయా? మాట్లాడుకున్నారా? స్తోత్రం చెప్పండి. మాట్లాడుకున్నారా? అయిపోయింది, ముచ్చట అయిపోయిందా? ఇంకా నాకు వెళ్ళి చూడండి. ఇప్పుడు యెహోషువని దేవుడు గొప్ప చేయటానికి కారణం ఏంటంటే మోషే ఏమో దేవుడు చెప్పినట్లు విన్నాడు. హల్లెలూయా. మోషే ఎవరు చెప్పినట్లు విన్నాడు? దేవుడు చెప్పినట్లు విన్నాడు. ఇప్పుడు యెహోషువ ఏమో మోషే ఏది చెప్పితే అదే. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా బిడ్డ? నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? మోషే ఏది చెప్పాడో అబద్ధాలు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, తప్పించుకోకుండా, నా వల్ల కాదనకుండా చెప్పినట్లుగా యెహోషువ చేశాడు. అందుకని దేవుడు అతని విధేయతను చూశాడు. స్తోత్రం. అతని విధేయతను చూశాడు, అతని లోబడే స్వభావాన్ని చూశాడు. అందుకని యెహోషువని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్పండి. నీకు అర్థమవుతుందా? ఒక సందర్భంలో సమూయేలు రాజు అయిన సౌలుకి ఏం చెప్పాడంటే, అయ్యా నేను పలానా చోటకి వెళ్ళి వస్తా, ఏంటి నేను వచ్చిందాకా వేచి ఉండు, తొందరపడమాక, దేవుడు చెప్పిందాక ఏది చేయమాక, నేను వచ్చి నీకు చెబుతా, చెప్పిన తర్వాత నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు సౌలు దైవజనుడు చెప్పినట్లుగా చేయకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా ఆడి మాట వినేదేంది నేను, స్తోత్రం చెప్పండి, అతని మాట వినేదేంటి, అతను చెప్పినట్లు వినేదేంటి అని, నాకు టాలెంట్ లేదా, నేను చేయలేనా, నాకు శక్తి లేదా అని చెప్పేసి దైవజనుడు చెయ్యవలసిన పని ఇతను చేశాడు. అర్థమవుతుందా? ఇతను చేశాడు. అప్పుడు దైవజనుడు వచ్చి ఏమంటాడంటే, ఎందుకురా అంత బుద్ధి లేని పని చేశావు? హల్లెలూయా చెప్పండి.
ఎందుకురా అంత బుద్ధి లేని పని చేశావు? అప్పుడు సమూయేలు ఏమంటున్నాడంటే, నీ గురించి దేవుడు ఆలోచన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏమని ఆలోచన చేశాడు ఒకసారి చూడండి. సమూయేలు పుస్తకము 13వ వచనమా? మొదటి సమూయేలు పుస్తకము 13వ వచనం. మొదటి సమూయేలు పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనం. అవును. చూసారా? 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 అప్పుడు అక్కడ ఏమంటున్నాడు? నీకు చెప్పిన మాట నువ్వు వినలేదురా. హలో, దేవుడేమనుకున్నాడు తెలుసా నీ గురించి? సదాకాలము ఈ ప్రజల ఎదుట నేను గొప్ప చేయాలనుకున్నాడు, నేను ఘనపరచాలనుకున్నాడు. నిన్నే ఇదిగో సదాకాలము ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా చేయాలనుకున్నాడు. కానీ నీవు దేవుని మాట, దైవజనుని మాట వినలేదు కనుక నీ దగ్గర నుండి ఉన్న ఆశీర్వాదము తీసి ఇంకొకరికి ఇచ్చేస్తున్నా. మీరు మాట వినకపోతే, దైవజనుని చెప్పినట్లు వినకపోతే మీకు రావలసిన ఆశీర్వాదం ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అర్థం చేసుకోండి. మరి ఆయన అట్లాగే చదువుతాడండి, మా సమస్యలు మాకు ఉంటాయండి, మా బాధలు మాకు ఉంటాయండి. నేను అంటున్నాను, ఎవరికి లేవు బాధలు భూమి మీద? నీకు ఒక్కదానికేనా? అలా కాదు సార్, మీరు బాగానే చదువుతారన్నా. అయ్యా మీరు బాగానే చదువుతారు, మా ఇంట్లో పరిస్థితులు. నేను అంటున్నాను, నీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదు, కానీ నా దేవునికి తెలియదా? నా దేవునికి తెలియదా? నేను చెబుతున్న ఉపదేశం ఏంటంటే, నీవు దైవజనుని చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, మూర్ఖుడైనా కఠినుడైనా నీ భర్తను చెవులు పిండి దేవుడు ఇక్కడ కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి. నా మాట వినండి, నా మాట వినండి. దేవుడు చెప్పినట్లుగా మీరు లోబడి ఆయన చెప్పినట్లు చేయండి. స్తోత్రం. మీరు చెప్పినట్లు కాదు, మనుషులు చెప్పినట్లు కాదు. దేవుడు ఏది చెబుతాడో, దేవుని సేవకుడు ఏది చెబుతాడో అది చేసే వారిని దేవుడట గొప్ప చేస్తాడంట. దేవుడట విజయోత్సవములతో ఊరేగేస్తాడంట. దేవుడంట వారికి ఏది తక్కువ కాదంట. దేవుడంట అవమానపరచబడిన చోటే ఘనపరుస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినటం శ్రేష్టం. అందుకని యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఈ నా మాటలు వినిన బుద్ధిమంతుడు. ఎవరట? నా మాటలు వినేవాడు ఎవరు? బుద్ధిమంతుడు. అంటే ఆశీర్వదించబడినవాడు, అంటే గొప్ప చేయబడినవాడు, అంటే ఘనపరచబడినవాడు. అందుకనే నేను చెబుతున్న మాట ఏంటంటే, ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని మాట మీరి దాటిపోవద్దు. పోతే ప్రాణం పోతే పరలోకం వెళ్తాం అక్క, అయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకెంతకంటే ఈ భూమి మీద ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఉండవు కదా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ప్రశాంతత. స్తోత్రం. బ్రతికుండంగానే మమ్మల్ని పంపించేస్తాను అయ్య గారు ఇప్పుడే అంటున్నావా? ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం నలిగిపోతావు, ఎంతకాలం అవమానపరచబడతావు. అందుకని నేను అంటున్నాను, ఎప్పుడైనా వెళ్ళేదే కదా. స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను చెబుతున్న ఉపదేశం ఏంటంటే, యెహోషువ గొప్ప చేయబడటానికి కారణం ఏంటంటే, తన నడిపిస్తున్న తన దైవజనుడు ఏది చెప్పాడో చెప్పినట్లు చేశాడండి. మనమైతే ఏం చేస్తాం? అక్క 1 గంట ప్రార్థన చేస్తామంటే చేస్తానన్నా అంటావు, చెయ్యవు. దైవజనుడి దగ్గర తల ఊపుతావు అంటావు, గొర్రెలు అట్లా ఇటు ఊపుతావు, కానీ చెయ్యవు. ఏంటంటే 100 సాకులు ఎత్తుక్కుంటావు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? ఎక్కడి నుంచి పోతాయి సమస్యలు? ఎలా పోతాయి? బాధలు ఎలా పోతాయి? అందుకని నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలంటే, మిమ్మల్ని చూసి అనేకులు నవ్వుతున్నారు కదా, అవునా కదా? అనేకులు నవ్వుతున్నారు కదా. ఓ అమ్మో, వీళ్ళు భక్తులు వచ్చారమ్మా,
అమ్మా వచ్చారమ్మా నవ్వుతున్నారు కదా, వాళ్ళు సిగ్గుపడి తలదించుకోవాలంటే నువ్వు దేవుని మాట వినాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దామా. నిర్గమాకాండము ఆ ఆ ఆ ఆ వచ్చుచుండెను. ఇప్పుడు ఈ మాట బాగా జాగ్రత్తగా వినండి. అతని పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి పరిచారకుడు? మీరు చెప్పాలి. మీ చెవులు బాగానే వినబడుతున్నాయి నాకు తెలుసు. స్తోత్రం. విననట్లుగా ఉంటారు కానీ మీరు అన్ని వింటున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరికి పరిచారకుడు యెహోషువ? మోషేకా దేవుడికా? మోషేకా దేవునికా? మోషేకి. చాలామంది అంటారు, నేను దేవునికి పరిచర్య చేస్తాను కానీ నీకెందుకు చేస్తాను? స్తోత్రం చెప్పండి. ఈయనకి ఎందుకు పరిచర్య చేయాలి? ఈయన ఏమైనా దేవుడా? ఈయనకి ఎందుకు సేవ చేయాలి? ఈయన ఏమైనా దేవుడా? ఈయనకి ఎందుకు లోబడాలి? ఈయనేమో దేవుడా? దేవునికి చేస్తా, నేను దేవునికి అయితే చేస్తా. మరి దైవజనునికి ఒక మాట చెప్పన. ఎలీషా ఉన్నాడు కదా బైబిల్లో. ఎలీషా అంత సేవ చేయటానికి, అంత అద్భుతాలు చేయటానికి అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? తన గురువు అయిన ఏలియాకు పరిచర్య చేసినందుకే ఆ అభిషేకము ఎలీషా మీదకి వచ్చింది. స్తోత్రం. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఆ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? తన గురువైన తన నాయకుడైన ఏలియాలో ఉన్న అభిషేకం ఎలీషాలోకి వచ్చింది. ఎలా వచ్చింది? పరిచర్య చేశాడు. ఎక్కడ? గుడారములో. గుడారం అనగా దేవుని సేవలో, దేవుని మందిరములో. నేను చెబుతున్న ఉపదేశం ఏంటంటే, ఇదిగో నీ ఇంట్లో కష్టపడిన 100 సంవత్సరాలు కష్టపడు, ఏమీ ఉండదు, ఏమీ తీసుకెళ్ళవు. నేను చెబుతున్న ఉపదేశం ఏంటంటే, దేవుని మందిరంలో చీపురు పట్టుకొని ఊడిసిన ఆశీర్వాదం నువ్వు మోసుకొని వెళ్తావు. స్తోత్రం. అందుకని నేను చెబుతున్న మాట ఏంటంటే, నీ ఇంటికి 1 గంట సమయం ఇస్తే దేవుని ఇంటికి 3 గంటల సమయం ఇవ్వండి. అధికంగా దేవుని సన్నిధిలో గడపండి. అధికంగా దేవుని ఇంటి మీద మనసు పెట్టండి. దేవుని ఇంటి మీద మనసు పెట్టండి. దేవుని ఇంట్లో సేవ చేయండి, పరిచర్య చేయండి, కష్టపడండి. మీ కష్టము ఆయన ఎప్పుడు ఉంచుకుంటాడా? ఉంచుకోడు. చాలామంది ఏంటంటే, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు, సౌలు లాంటి వాళ్ళు, దుర్మార్గులు, కొంతమంది సంఘాలను పాడు చేసే మూర్ఖులు ఏం చేస్తారంటే, ఆ పాస్టర్ గారు సేవ చేసేది ఏందిరా? స్తోత్రం చెప్పండి. చేస్తే తప్ప ఆత్మీయ తండ్రికి సేవ చేయటం తప్ప. మా జీవితాల్లో ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏంటి చెప్పనా? ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే, మా నాయకుడు సురేష్ అయ్య గారు, అపోస్తులుడైన సురేష్ అయ్య గారికి ఆయన సేవలో మేము ఇదిగో రాత్రింబగులు ఆయన పాదాల దగ్గర పరిచర్య చేసుకుంటా, పాదాలను నొక్కుకుంటా, ఆయన చెప్పిన మాట దేవుని మాటగా తీసుకొని ఎన్ని సంవత్సరాలు తెలుసా? 15 సంవత్సరాలు ఆయన కాళ్ళ దగ్గర పెరిగాము. 15 సంవత్సరాలు ఆయన పాదాలు నొక్కుకుంటూ బ్రతికాము. ఆయన చూస్తూ బ్రతికాము. ఆ పరిచర్యే మమ్మల్ని ఇగో ఈ స్థితిలో పెట్టింది. నేను అంటున్నాను, పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం చాలా విలువైంది.
అది యెహోషువ గుర్తించాడు. యెహోషువ గుర్తించి బయటికి వెళ్ళాల. సేవకుడు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈయన మొత్తం ఊర్లన్నీ తిరిగి, విశ్వాసులు ఇళ్ళన్నీ తిరిగి విజిటింగ్ చేయలా, గుడారములోని కన్ని పెట్టుకొని సేవ చేసుకుంటున్నాడు. అది ఎవరు చూశారు? మోషే చూడలా, కానీ దేవుడు చూశాడు. నా గుడారాన్ని విడిచిపెట్టలేదు, నా గుడారములో పరిచర్య చేశాడు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలిత్త లేపాడు. అలా కొట్టు చప్పట్లో స్తోత్రం. నా దేవుడిని పరిస్థితి చూసి, నువ్వు చేస్తున్న ఈ పరిచర్య చూసి, గుడారములు దేవుని మందిరములు కష్టపడుతున్న ఆ చెమటను చూసి నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నేను ఆశీర్వదించునుగాక, నేను గొప్ప చేయునుగాక. అర్థమవుతుంది? మీకు అర్థమైందా? చాలా మంది ఆశీర్వాదం దీవించబడాలి ఎన్నో తిప్పలు పడతారు. నేను అంటున్నాను, ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు యేసు ప్రభు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తేనే గ్రంథాలు ఆయన చేసిన కార్యాలు రాయటానికి సరిపోలే. మరి 30 సంవత్సరాలు చేస్తే, నేను అంటున్నాను 30 సంవత్సరాలు సేవ చేసి 3.5 సంవత్సరాలు మరి ఉండొచ్చు కదా. అయితే మరి ఈ 30 సంవత్సరాలు ఏం చేశాడు యేసు ప్రభు? 30 సంవత్సరాలు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎవరికి? తన తండ్రి అయిన యోసేపుకి తన తల్లి అయిన మరియా చెప్పినట్లుగా వాళ్ళకి పరిచర్య చేశాడు. నేను అంటున్నాను, ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు కదా, సజీవుడైన దేవుడు కదా, నశించి పోవచ్చున్నవదా నేను వెతికి రక్షించుటకు వచ్చిన సర్వోన్నతుడైన కుమారుడు కదా. అలాంటి గొప్పవాడై ఉండి శరీర సంబంధమైన తల్లిదండ్రులకి సేవ చేయటానికి వచ్చాడు ఆయన, పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిచర్య చేయటం ద్వారానే ఇంత గొప్ప సేవ చేశాను. స్తోత్రం చెప్పండి. అందుకనే మనకి ఎవరు మాదిరి? యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభు అంటున్నాడు, పరిచర్యలోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఎక్కువ గుడారమును గురించి, దేవుని సన్నిధి గురించి మీరు ప్రయాసపడండి, కష్టపడండి. నేను అన్నాను, ఈ మందిరం మీది, ఈ సేవ మీదా వేరే వాళ్ళదా? మీదే. అయ్యగారు వాళ్ళది కాదు, అమ్మగారు వాళ్ళది కాదు, మీదే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు? ఎందుకు చెబుతున్నానంటే, మీ సేవను మీరు కాపాడుకోవాలి. తొడేళ్ళు వస్తాయి, గొర్రెలను ఏం చేస్తాయి? లాక్కెళ్తానికి, తినటానికి వస్తాయి. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధం చెప్పి మీ మాటల్ని, మీ మైండ్ని అవ్వగాని సర్పం వచ్చి తీయటి మాటలు చెప్పేసి పాపములోకి లాగినట్లుగా కొంతమంది వస్తారు. అక్క బాగున్నావక్క అనుకుంటా తీయటి మాటలు చెబుతారు. ఆ మాటలకు నువ్వు పడిపోయావు అనుకో, ఉపదేశంలోంచి, ప్రతిష్టలో నుంచి, అపోస్తల బోధలో నుంచి నిన్ను బయటికి లాగి భ్రష్టులు చేస్తారు. జాగ్రత్త. అందుకని మీ సంఘాన్ని, మీ పరిచర్యని కాపాడుకునే బాధ్యత ఎవరిది? నాదా? మరేమో చెప్పరే, చెప్పండి. నాది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా కొదువైతే ఎవరు భరించాలి? మేము. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఏదైనా తక్కువైతే ఎవరు చూసుకోవాలి? మేము. ఎందుకనంటే ఇది మా సేవ. స్తోత్రం. గర్వంగా చెప్పుకోండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇదిగో నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇలా ఉందా, రాబోయే సంవత్సరాల్లో ఇంకా అధికమైన జనము ఈ మందిరానికి వచ్చుదురుగాక. ఈ పరిచర్య శాఖలుగా విస్తరించునుగాక. 4 దిక్కులు ఈ పరిచర్య వ్యాపించునుగాక. విస్తారమైన ప్రజలకు ఈ పరిచర్య దీవెనకరముగా మార్చబడునుగాక. ఆమేన్.
దానికి నువ్వు ప్రయాసపడాలి చెల్లి, దానికి నువ్వు ప్రయాసపడాలి. మూడోదిగా చూస్తే యెహోషువని దేవుడు అందరి ఎదుట గొప్ప చేయటానికి ఇంకొక కారణం ఏంటంటే, యెహోషువ ఆత్మ పొందినవాడు. ఏం పొందినవాడు? ఆత్మ పొందినవాడు. ఏ ఆత్మ? ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ కూడా ఉంది. అర్థమవుతుందా? పరిశుద్ధ ఆత్మ చేత రగులుతూ ఉన్న, మండుతూ ఉన్నవాడు కనుక అది చూశాడు. చాలామంది ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే భేదాలు కలుగు చేస్తారు. మరి మా సంఘంలో కూడా దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మరి మీకు మాకు తేడేంటో? స్తోత్రం. పిల్లలు చెప్పరే, మీకు మాకు తేడేంటో? వీళ్ళు ప్రతిష్ఠలు అంట, వీళ్ళు పరిశుద్ధులు అంట, వీళ్ళు ప్రత్యేకించబడిన వారంట, ఇలా ఎవరిలో కలవరంట, ఏ జాతిలో కలవరంట, వీళ్ళ మార్గమే వేరు అంట, వీళ్ళ స్టైలే వేరంట అని అంటారా లేదా? నేను అంటున్నాను, అరే నాయన పిచ్చోడా, మీరు చెప్పటం కాదు, యేసు ప్రభువే చెప్పాడు. స్తోత్రం చెప్పండి. డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను చెప్పించడానికి వెళ్ళిన బిలామే చెప్పాడు. ఏమని? ఆ జనము ఒంటిగా నిలబడిన జనము. స్తోత్రం. ఆ జనము ప్రత్యేకించబడిన జనము, ఆ జనము పరిశుద్ధ జనము, ఆ జనము యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు. ఆ ప్రజలకి విరోధముగా ఎవడు ఏది చేసినా దేవుడు ఊరుకోవడం. స్తోత్రం. నేను చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఇంతమంది శత్రువులు లేచినా వాళ్ళు నిలబడరు. ఎందుకో తెలుసా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకో తెలుసా? నీవు ఆత్మ పొందిన వాడివి కనుక. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ప్రాకారాలు పడగొడుతుంది, దుర్గములు పడగొడుతుంది, స్పందించబడిన సంఖ్యలు తెంపుతుంది, పాపపు కట్లు తెంపుతుంది, వ్యసనపు కట్లు తెంపుతుంది, ఇదిగో దురాత్మ కట్లు తెంపుతుంది. ఆ అభిషేకమే మన మీద దిగి వచ్చినప్పుడు మనము లోకమును తల్లకిందులు చేసే వారంగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని శక్తి నిన్ను ఆవరించింది. అందుకని దేవుడు నిన్ను గొప్ప చేశాడు. స్తోత్రం. దేవుని బిడ్డ, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ బాధలను బట్టో, నీ కుటుంబ సమస్యలను బట్టో, ఎవరో ఏదో పనికి మనోడు ఏదో అంటున్నాడు అని నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. నువ్వెవరివో తెలుసా? దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ముద్రించబడిన దానివి. స్తోత్రం. నిత్య సంకల్పము చొప్పున దేవుని ఏర్పాటు నీ మీద ఉన్నది. కనుక నీవు భయపడొద్దు. ఏ మనుషుడు నాకు తోడు లేడు, నన్ను ధైర్యపరిచేవారు లేరు అనుకోవద్దు. నిత్యముగా ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన ధైర్యపరుస్తాడు, ఆయన పలకరిస్తాడు, ఆయన వెన్నుతడతాడు, ఆయన ముందుకు నడిపించే దేవుడు. ఎందుకు తెలుసా? ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ నిన్ను నడిపిస్తుంది కనుక ఆ ఆత్మ ప్రవాహములో నువ్వు వెళ్తున్నావు కనుక చీకటి పొరలన్నీ కూడా మాయమైపోతాయి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? యెహోషువ ఇశ్రాయేలు ప్రజల ఎదుట గొప్ప చేయబడటానికి ఎన్ని చెప్పాను? 3. ఒకటి చెప్పండి. మొదటిదేంటి? ఒక్క నిమిషం. సీరియల్ చూసే వాళ్ళకి చేతులు ఎత్తండి. సీరియల్ మనసు మమత, కార్తీక దీపము, ఇంకా ఆ దీపాలు, ఈ దీపం. మీరు ఎవరు చూడరు కదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఈ గుర్తుంటాయి, ఈ గుర్తుండవే. హల్లెలూయా. మైండ్ ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల ఎదుట 12 గోత్రాలు ఎదుట గొప్ప చేయబడటానికి కారణం ఏంటంటే దైవజనుడు చెప్పినట్లు చేశాడు. ఒకసారి మీ 2 చేతులు ఎత్తండి. ఎత్తి ఏం చెబుతారంటే, మా దైవజనుడు చెప్పినట్లు మేము చేస్తాము.
స్వరం ఎత్తండి. సైతానుగాడు సిగ్గుపడాలి. సైతానుగాడు ఏడ్చి 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 వాడు పరారైపోవాలి. అలా అలా చెప్పండి. మా దైవజనుడు చెప్పినట్లు మేము చేస్తాము, మేము చేస్తాము. అలాగని ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆమె ఇప్పుడేం చేశారు మీరు? దేవుని ఎదుట మాట ఇచ్చారు. మాట తప్పమాకండి, మాట తప్పొద్దు. దేవుని ఎదుట అయ్యా మా దైవజనుడు చెప్పినట్లుగా మేము చేస్తాం అన్నారు. ఈ మాటలోనే మీరు దీవించబడ్డారు. హల్లెలూయా. రెండోది ఏంటంటే గుడారములో పరిచర్య చేశారు. ఏం చేశాడు? దేవుని మందిరంలో పరిచర్య. ఎవరికి చేశారు? మీరెవరికి చేస్తున్నారు? స్తోత్రం. ఆ గుడారములో పరిచర్య చేశాడు కదా, దేవునికి చేశాడా మోషేకి చేశాడా? నేను చెప్తున్న మాట ఏంటంటే ఆత్మచేత మండుతూ కుటుంబాన్ని, సుఖభోగాల్ని, శరీరాన్ని చంపుకొని నిందలు, అవమానాలు, కష్టాలు దిగమింగుకుంటా ఏమి ఉన్నా లేకుండా ప్రభువేమో ఆధారము, ఆయన పెడితే మేము బ్రతుకుతాము, ఆయన ఇస్తే మేము తిని సేవ చేస్తాము అని అన్ని చంపుకొని సేవ చేస్తున్న ఆ సేవకులకి మీరు సేవ చేస్తే దేవుడికి చేసినట్లే. మీకు అర్థమైందా? ఎవరికి చేసినట్లు తల్లి? దేవునికి చేసినట్లే. మీ దైవ సేవకునికి పరిచర్య చేస్తే దేవునికి చేసినట్లే. ఆ పరిచర్ని బట్టి దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. ఇదిగో ఆ పరిచర్ని బట్టి ఇదిగో మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నీ భర్తల్ని మార్చి దేవుని ప్రేమను పంచుతాడు. స్తోత్రం. అందుకని పరిచర్య అన్న విషయంలో మీరు వెనకాడమాకండి, తప్పించుకోమాకండి. ముందుకు రండి, పరిగెత్తుకుని ఆసక్తితో రండి. అనేవాడు అంటనే ఉంటాడమ్మా, అవునా కదా? అనేవాడు అంటనే ఉంటాడు, ఏం పరిచర్య, ఏం ప్రార్థన, ఏం మందిరం, మేమేమా, మా పని ఏంది, అనేవాడు అంటనే ఉన్నాడు. నువ్వేం చేయాలంటే ఈ చెవిత ఈని వదిలేసి పరిగెత్తుకుని వచ్చి దేవుని పని చేసేసి తర్వాత నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో. స్తోత్రం చెప్పండి. మూడోదిగా యెహోషువ ఆత్మ పొందినవాడు. ఆత్మ పొందిన సంఘము కొరకే ప్రభు త్వరగా రాబోతున్నాడు. స్తోత్రం. అందుకనే ఆత్మయు పెళ్లి కుమార్తె ఎక్కిరమ్మన్నాడు కదా. ఇప్పుడు ఆత్మ పొందిన సంఘమే ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకనే ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మీరు పొందుకోండి. ఉపవాసం ఉండి ప్రభువా నాకు ఆత్మ కావాలని ప్రభు సన్నిధిలో గోచాడండి. యెహోవా ఆత్మ మిమ్మల్ని నింపునుగాక. నాలుగోది ఒక విషయం చూస్తే యెహోషువ ఎలాంటి వాడంటే ధైర్యవంతుడు అనండి. ధైర్యవంతుడు. ఏం ధైర్యము? ఎంతమంది బెదిరించినా, ఎంతమంది ఏదన్నా, అరే మోషే తర్వాత మేం చేయాలి కదరా, నువ్వేంటి నిలబడ్డావు, నువ్వేంటి పెత్తనం చేస్తున్నావు, నువ్వేంటి ఏదేది చేస్తున్నావు అని బెదిరించిన ఆ ఉడత ఉప్పులకి యెహోషువ భయపడలా. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తాం? ఎవరన్నా ఏదనంటే అయ్యో పాస్టర్ గారు వచ్చిన అమ్మ ప్రార్థనకు రానయ్యా. ఏమమ్మా? ప్రార్థనకు వెళ్తే ఆయన కొడతాడంట. స్తోత్రం. ఆయన విడాకులు ఇచ్చేస్తాడంట. ఆయన ఇంట్లోకి రానివాడంట. భయం కదా. నేను అంటున్నాను భయపడేవాడు యేసు ప్రభుకి పనికిరారు. సామెతల పుస్తకంలో ఏముంది? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హలో చెప్పండి. అందుకనే విశ్వాస అంటే, దేవుని బిడ్డలు అంటే ధైర్యవంతులు. మరణానికి భయపడరు, నిందలకు భయపడరు, బెదిరింపులకు భయపడరు. ఏళ్ళ వేళలా మన గుండెల్లో ధైర్యము నింపుకున్నాం కనుక ఏనికి కూడా చూడండి, మనకొచ్చే శ్రమలు మామూలు శ్రమల, భయంకరమైన శ్రమలు. మనకొచ్చే శ్రమలు అన్ని జనులకు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పురుగుల మంది తాగి చచ్చిపోతారు,
ఏ ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోతారు, ఏదో ఒకటి చేసుకొని చనిపోతారు. కానీ మనం చనిపోతున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి అది చెప్పండి అమ్మా. సైతాన్ అంటది, అరే నీ శరీరాన్ని పాడు చేసా, నీ పిల్లల్ని చంపేశా, నీ ఆస్తులు మొత్తం పాడు చేశా, ఇంకా నువ్వు దేవుడు 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 అంటున్నావు, ఇంకా నువ్వు ఏం కాదులే అంటున్నావు, అసలు నీ ధైర్యం ఏంటి? అప్పుడు ఏమంటాడు, ఒరే చిగ్గిలే ఉన్నాడా, నువ్వు ఎన్నైనా చేసుకో, నా ధైర్యము నా దేవుడు. కొట్టో చెప్పట్లా స్తోత్రం. నా ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడే. నువ్వు ఎన్నని చెయ్యి, ఎన్ని ప్రయత్నాలను చెయ్యి, నేను భయపడను. ఎందుకో తెలుసా? నా పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. స్తోత్రా. నా పక్షములో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న కాడి కంటే గొప్పవాడు కనుక ఆ గొప్పవాడు కడుపును పుట్టిన బిడ్డని నేనెందుకు భయపడాలి? భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు ఏం చేస్తాడంటే నీ ధైర్యాన్ని చూసి అలాగున శత్రువులు సిగ్గుపడేలాగున నిన్ను ఘనపరుస్తాడు. స్తోత్రం స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్తా. యెహోషువ ఎంతగా హెచ్చించబడి ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే యెహోషువ నమ్మకస్తుడు. అనండి, నమ్మకస్తుడు. తన దైవజనుడు ఏది చెబితే అది ఖచ్చితంగా నమ్మకంగా పని చేసుకొని వచ్చేవాడు. ఒక సందర్భంలో యెహోషువ, నేను కొండ మీద ఉంటా అయ్యా, కొండ మీద ఉంటా, ప్రార్థన చేస్తా, నువ్వు కత్తి తీసుకొని అమాలేకీయులతో యుద్ధం చేయి అని పంపించాడు. అప్పుడు మనలాంటి మనసు కలిగిన వాడైతే ఏం చేయాలి? అదేంటి, నువ్వేమో కొండ మీద కూర్చుంటావా, నేనేమో శత్రువులతో యుద్ధం చేయాలా, వాడు పొడిస్తే నేను చనిపోవాలా, వాడితో నేను దెబ్బలు తినాలా, వాడితో నేను తన్నులు తినాలా, నువ్వేమో చక్కగా ఆడ కూర్చుంటావా, అది ఆ పనే నేను చేస్తా, నువ్వేమో యుద్ధం చేయరాదు అంటావా అనవా? తెలివి అక్క నీది, మామూలు తెలివిదేం కాదు. ఒక్కొక్కసారి మేము అమ్మ చెయ్యమ్మ, నేను మరలా ఇప్పుడే వస్తా అంటే నేనే తీసుకొస్తాను అన్నాడికి వెళ్ళి, నీకెందుకు శ్రమ, నువ్వే చెయ్యి. మహాజ్ఞానులు ఉన్నారు కొంతమందిలో, బ్రదర్స్ కదా. యెహోషువ అలా అనలా, నమ్మకంగా చెప్పిన పని చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందుకని సామెతల పుస్తకంలో ఏమనుంది? 28:20లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును. ఏమన్నాడు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండెను. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థనలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ దైవజనులకి లోబడే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి సమర్పించుకునే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో ఎంత నమ్మకంగా ఉన్నావో నీ ఇంట్లో నీ భర్త దగ్గర అంత నమ్మకంగా ఉన్నావా? నీ పిల్లల దగ్గర అంత నమ్మకంగా ఉన్నావా? నీ గ్రామ ప్రజల దగ్గర అంత నమ్మకంగా ఉన్నావా? ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి. నటించే వాళ్ళు కాదండి. ఇక్కడ ఒక భక్తి, ఇక్కడ ఒక వేషం, అక్కడ ఒక వేషం, ఇక్కడేమో భక్తిగా ఉండి అక్కడేమో ఒక ఆయన అంటాడు పాస్టర్ గారు రండి అన్నాను. నన్ను ఏందయ్యా అంటే, ఏం నేర్పుతున్నావు నువ్వు? ప్రార్థన నేర్పుతున్నానయ్యా. మందిరంలో నిన్ను చూడగానే నీ దగ్గరేమో మెత్తగా నోట్లో ఏలు పెట్టిన కొరకని అంత అమాయకంగా ఉంటుందండి. మందిరం తర్వాత బయటకు వచ్చాక ఏం చేస్తుంది తెలుసా? ఈ కొంపలో అరిస్తే 4 బజార్ల కింద పడుతుందండి. ఉండలేకపోతున్నాం ఆ గోల, అంత గయ్యాలిదండి. కొంచెం చెప్పండి, ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎక్కడండి నమ్మకత్వం?
ఎక్కడ నమ్మకం? నటించొద్దు. దేవుని దగ్గర, సేవకుని దగ్గర నటించొద్దు. ఒక నమ్మకంగా ఉండాలి. నువ్వెంత నమ్మకంగా ఉంటే అంతగా దేవుడు కృప పొందుకుంటాం. నువ్వెంత నమ్మకంగా భక్తి చేస్తే, నువ్వెంత నమ్మకంగా ఉంటే, నీ శరీరాన్ని అంత నమ్మకంగా పరిశుద్ధంగా కాపాడుకుంటే, ఇదిగో రేపు రోజున ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్పపాటులోనే నీవు రూపాంతరము పొంది యేసు ఎదుట నిలబడతావు. ఆ కృప దేవుడు మనకు సమృద్ధిగా కలుగు చేయునుగాక. యెహోషువను హెచ్చించినట్లుగా ఈ ప్రజలందరినీ దేవుడు హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ఒక్కసారి అలాగే లేచి నిలబడి ఒక తీర్మానంలోకి వస్తామా? ప్రభువా, యెహోషువని హెచ్చించినట్లుగా, యెహోషువని ఆశీర్వదించినట్లుగా ప్రభా, ఈ రాత్రి నాయన నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా, మా పరిచర్యని కూడా, మా సేవను కూడా తండ్రి హెచ్చించండి నాయన. ఇదిగో ప్రభా, మూర్ఖుల మధ్యలో, ఇది తండ్రి హేళన చేయబడుచున్న ప్రజల మధ్యలో, తక్కువ చేసి నా తండ్రి ఏడిపిస్తున్న ప్రజల మధ్యలో, పలుమార్లు నిందలు వేస్తున్న ప్రజల మధ్యలో, పలుమార్లు అవమానాలతో కృంగదీస్తున్న ప్రజల మధ్యలో యేసయ్యా, యెహోషువని హెచ్చించినట్లుగా నా కుటుంబాన్ని హెచ్చించండి అయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. నా ప్రజలను ఆశీర్వదించండి అయ్యా. మా సేవని ఘనపరచండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే యెహోషువ మీదకి వచ్చిన అభిషేకము, యెహోషువ మీదకి వచ్చిన